దేవుడు మానవుణ్ణి ఎందుకు సృష్టించినాడు అంటే మహిమ కొరకు దేవుడు మానవుని సృష్టించినాడు. అయితే ఆది ఆదాము పాపం చేయటం బట్టి దేవుని మహిమను కోల్పోయినాడు. దేవుని మహిమను మానవుడు కోల్పోయినాడు. అయితే కోల్పోయినటువంటి ఈ మహిమను తిరిగిచ్చుటకు రెండవ ఆదాముగా యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద అవతరించినాడు. ఆయన నీకు నాకు మనందరికీ తన మహిమనిచ్చుటకు ఆ పరలోక మహిమను వదిలిపెట్టేసినాడు. తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ రిక్తుడై తను తాను తగ్గించుకొని ఎంతవరకు తగ్గించుకున్నాడు? దేవుని వాక్యం చెప్తా ఉంది, శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకొరకు తెలుసా? నీకు మహిమనివ్వాలని, ఆయన మహిమ నీలో కనపడాలని. సోదరి సోదరుడా, మహిమను కోల్పోయినావా? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి చెప్పండి దేవుని యొక్క మహిమను అందరూ కోల్పోయిన వాళ్ళే. జాతి మత కుల భేదం ఏమీ లేదు, అందరూ కూడా పాపం చేయటం బట్టి దేవుని యొక్క మహిమను కోల్పోయినారు. సోదరి సోదరుడా, మహిమను కోల్పోయినావా? ఆ మహిమ తిరిగి కావాలని ఇష్టపడుతున్నావా? ఆ మహిమలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు, నీ అపవిత్రమైన జీవితంలో నుంచి నువ్వు బయటికి రా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా కదా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్నో దినాలు గడిచిపోయినాయి, ఎన్ని స్పెషల్ మీటింగ్లు పోయినాయి, గుడ్ ఫ్రైడేలు పోయినాయి, ఈస్టర్లు పోయినాయి, అన్నీ పోయినాయి. వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, పోతున్నావు. వచ్చినమ్మా పోతినమ్మా అంటే ఏం ఉపయోగం లేదు కదా. నీ తెల్ల షర్టు మాత్రం నల్లకుండా అట్లనే ఉంది, నీ డ్రెస్సు మాత్రం అట్లనే ఉంది, నీ జీవితంలో ఏం మార్పు లేదు. మళ్ళా నీ భుజానికి ఉండే సంచి కూడా బాగుంది, నీ సంచి బాగుంది, నీ డ్రెస్సు బాగుంది, నువ్వే బాగలేవు. ఒకసారి పరీక్షించుకుందాం మనం. సెల్ఫ్ ఎగ్జామిన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే, ఇప్పుడు నువ్వు పరీక్షించుకోకపోతే, ఇప్పుడు నువ్వు మార్పు చెందకపోతే, ఇప్పుడు నువ్వు మారు మనసు పొందకపోతే సిగ్గుపడే గుంపులో నువ్వు ఉంటావు, ఎత్తపడే గుంపులో నువ్వు ఉండవు, సిగ్గుపడే గుంపులో నువ్వు ఉంటావు. అలాగుండుట దేవుని చిత్తం కాదు, దేవునికి అది ఇష్టం లేదు. కనుక ఈ రాత్రి ఆయన మహిమను నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సోదరి సోదరుడా, ఆయన మహిమ నీకు కావాలంటే యేసు ప్రభు చెంతకు రా.